వెల్కమ్ టు షూట్ అండ్ షో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక యాక్టర్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. యాక్టర్ నాకు కూడా తెలియదు, డైరెక్టర్ గారు సర్ప్రైజ్లో పెట్టినారనమాట. సో వాళ్ళు వచ్చే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితేనే షేర్ చేయండి. సో వాళ్ళు వచ్చే విధంగా ఉన్నారు, చూద్దాం. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏదో పెద్ద యాక్టర్ చేసినాడు అనుకున్నావు కదా రే, నువ్వు కూడా అప్కమింగ్ యాక్టరే కదరా రే. అంటే ఎప్పుడు ఫేమస్ యాక్టర్ నన్ను ఇంటర్వ్యూ చేసేది, మా లాంటి అప్కమింగ్ యాక్టర్ అవకాశం ఎవరా రే? ఈరోజు నువ్వే ఇంటర్వ్యూ చేసుకో, క్వశ్చన్ కూడా అడుగు. కమాన్ కమాన్ కమాన్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రిన్స్ విజయ్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఇతను చాలా షార్ట్ ఫిల్మ్స్ చూశాడనమాట, చాలా చక్కగా నటించాడు. సో ఇతని గురించి తెలుసుకున్నాం. చెప్పండి ప్రిన్స్ గారు, మీ గురించి కాస్త చెప్తారా మాకు? మన గురించి చెప్పాలంటే ఏముందిలే, మన పేరు ప్రిన్స్ విజయ్, మదనపల్లిలోనే ఉంటాము. చదివింది పెరిగింది ఇక్కడే. ఇంట్లో ఒకే ఒక కొడుకుని, స్టేటస్ సింగల్, ఎంబీఏ చేశానబ్బా. యాక్టింగ్ అంటే నాకు పిచ్చి. ఇంట్లో తనినా కొట్టినా కూడా యాక్టింగ్ అంటే పడి చచ్చిపోతాను అనమాట. అది నా ప్రొఫెషనల్. ఆగరా, అసలు ఈ ఇంటర్వ్యూ ఏంటి, ఈ సెటప్ ఏంటి, నాకే అర్థం కావట్లేదే. ప్రిన్స్ గారు, మా డైరెక్టర్ గారు ఈ క్వశ్చన్స్ అడగమని చెప్పారు, స్క్రిప్ట్ కూడా ఇచ్చారు ప్రిన్స్ గారు. ఆ డైరెక్టరా, ఆ కంటెంట్ వాడు ఎక్కడి నుంచి కాపీ కొట్టినాడో మనకే తెలీదు, స్క్రిప్ట్ కూడా ఇచ్చినాడా? స్క్రిప్ట్ ఒకటి రే, ఆ స్క్రిప్ట్ బదులు మా తలరాత్రి మనమే మార్చుకుందాం రా. ఓకేనా? ఒక పని చేద్దామా, నువ్వు క్వశ్చన్స్ అడుగు, నేను ఆన్సర్ చేస్తా. అలాగే నేను కూడా క్వశ్చన్స్ చేస్తా, నువ్వు ఆన్సర్ చెప్పు. ఓకేనా? 2 ఇంటర్వ్యూ సరిపోతుంది కదా? ఓకే, ఇప్పుడు నా టర్న్. మనకిష్టమైన హీరో పేరు ఎవరో చెప్పరా? హీరో ఫ్రెండ్స్, మన ఫేవరెట్ యాక్టర్ సూర్యనే కదా. ఇప్పుడు సూర్య గురించి మాట్లాడుకుందామా? ఎందుకు మీకు సూర్య అంటే అంత ఇష్టం? ఎందుకు మీకు ఆ హీరోయినే ఇష్టం చెప్పండి. ఎందుకంటే పర్టికులర్ రీజన్ అంటూ లేదు. ఆ సూర్య అనేది స్క్రీన్ పైన వస్తుంటే అబ్బా, ఆ యాక్టింగే వేరబ్బా. నిజంగా సూర్య యాక్టింగ్ లెవెల్స్, ఆ డైలాగ్స్, వే ఆఫ్ స్టైల్ ఆపకుండా చెప్తాడనమాట ఆ డైలాగ్స్. అందుకే నాకు ఇష్టం అనమాట. ఓకే, ఇప్పుడు మన సూర్య గారు నటించిన మూవీస్లో నీకు నచ్చిన సినిమా ఏదో చెప్పు. ఇంకేముంది, శివపుత్రుడు నాకు నచ్చిన సినిమా. అంటే మనకు నచ్చిన సినిమా కదా, బాగుంటుంది. సో మనకి ఎలాగో సూర్య అంటే చాలా పిచ్చి ప్రేమ కాబట్టి ఆయన నటించిన సినిమాలో మీకు ఏదైనా నచ్చిన డైలాగ్ చెప్పగలరా? అయితే రోలాక్ డైలాగ్ చెప్తాను, ఓకేనా? ఓకే, సింహం వేటాడేటప్పుడు అడవి ప్రశాంతంగా ఉంటుందంట. అప్పుడు అది ఆకలితో ఉన్నప్పుడు అడవి కూడా పస్తుండాలి. 27 ఏళ్ళు అయింది ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి. వాడు బాబు ఊరికే ఇచ్చింది కాదు. నేను రోలాక్స్, ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. ఎవడైతే ఆకలితో ఉన్నాడో వాడిని ఎవ్వడూ ఆపలేడు. మళ్ళీ మొదలు పెడతాను స్క్రాచ్ నుంచి, రేపు డే 1. కానీ దానికి ముందు దెర్ ఈస్ ఎ బౌంటీ. వాడి తల అయితే ఎవరైతే తీసుకొస్తారో వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా. కొంచెం ఓవర్ అయింది కదా, అప్కమింగ్ యాక్టర్ కదరా, ఇంత మాత్రం ఉండాలి. ఓకే, ఇప్పుడు నా టర్న్ రా. అసలు యాక్టింగ్ అంటే నీకు ఎందుకు రప్పించి? అసలు యాక్టింగ్ అంటే ఏంట్రా తెలుసా? చెప్పురా. అరే, డిగ్రీ తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు చేస్తున్న పని నచ్చకపోయినా వాళ్ళ లైఫ్ చూసుకొని వెళ్ళిపోయారురా. నేనైతే నా టాలెంట్ ప్రకారం పనిచేద్దాం అనుకున్నా. అప్పుడు ఆలోచిస్తే నా టాలెంట్ యాక్టింగ్ అని నేను నమ్మాను. చిన్న షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను అనమాట, చిన్న ఆల్బమ్ సాంగ్స్ కూడా చేశాను అనమాట. యాక్టింగ్ అనేది కథకు సంబంధించింది మాత్రమే కాదు. యాక్టింగ్ అనేది ఒక కళ, ఒక విద్య. మంచి పాత్రకు ప్రాణం పోసేది ఒక మంచి యాక్టర్ లక్షణం. దానికోసమే నేను పోరాడుతున్నా. చూద్దాం ఏమవుతుందో. నేను మాత్రం పాజిటివ్గానే ఉన్నా. సరే, యాక్టింగ్లో మనకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటో, ఒక మైనస్ పాయింట్ ఏంటో చెప్పండి ప్రిన్స్ గారు. ప్లస్ పాయింట్ అంటే ఏముంది, ఇప్పుడు డైరెక్టర్ గారు ఏమైనా చెప్పాడు అనుకో, దానికి ఎక్స్ట్రా ఇన్పుట్ కూడా అనమాట. అదే పాత్రకు తగ్గ బాడీ లాంగ్వేజ్ని కూడా మెయింటైన్ చేయడం అనమాట. ఇదే ఓకేనా? అదే మైనస్ పాయింట్ ఏంటో నీకు తెలుసు కదా, మనకు డ్యాన్స్ రాదు. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటానా. ఓకేరా, ఇప్పుడు నెక్స్ట్ నా క్వశ్చన్ అనమాట. ఓకే, నువ్వు ఒక పెద్ద హీరోయిన్ అనుకో, 5 ఏళ్ళ తర్వాత ఎక్కడ ఉండాలనుకుంటున్నావు చెప్పు. 5 ఏళ్ళ తర్వాత యాక్టింగ్లో పెద్ద స్టార్ అవ్వాలి, కోట్లు డబ్బులు సంపాదించాలి. టాలీవుడ్ నుంచి కోలీవుడ్కి, కోలీవుడ్ నుంచి హాలీవుడ్కి, ఇలా ఎన్నో ఇండస్ట్రీల్లో ఒక రౌండ్ రావాలి. ఇలాంటి ఆశలు ఏమీ లేదు ప్రిన్స్ గారు. నేను మెయిన్ లీడ్ చేయాలి,
ఒక సినిమా థియేటర్లో అయితే రావాలి. దానికోసమే నేను ట్రై చేస్తున్నాను. సరే, నా క్వశ్చన్ ఇప్పుడు నాట్ రన్ ఓవర్ అనమాట. ఓకే, ఒకవేళ మీరు ఫ్యూచర్లో యాక్టర్ కాకపోతే ఏం చేస్తారు? మనకి వేరే ఆప్షనే లేదురా, నేను మంచి యాక్టర్ అవుతా అనే కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. అలా కాదు, ఫ్యూచర్లో ఏమైనా జరగచ్చు కదా. ఒకవేళ మీరు యాక్టర్ కాకపోతే ఏమవ్వాలనుకుంటున్నారు? ఇంకేమవుతా, సినిమాకి సంబంధించిన పనిలోనే జాయిన్ అవుతా. అంటే నీకు తెలిసిందే కదా, ఇప్పుడు ఒక న్యూస్ ఛానల్లో వర్క్ చేస్తున్నాను, యాంకరింగ్గా కూడా వర్క్ చేస్తున్నాను, ఎడిటర్గా వర్క్ చేస్తున్నాను. సో ఇలా సినిమాకి సంబంధించిన పనులు మాత్రమే చేస్తా, ఇంకేం మనకేం రావు. ఓకేరా, ఇప్పుడు నెక్స్ట్ నా క్వశ్చన్ అనమాట. ఓకేనా, ఇప్పుడు యాక్టింగ్ కోసం నువ్వేమైనా చేస్తావా? అంటే ఈ కిస్సింగ్ సీన్ కానీ, రేప్ సీన్ కానీ, ఫైట్ సీన్ కానీ చేస్తావా? లేకపోతే హీరోగా చేస్తావా? లేకపోతే సపోర్టింగ్ రోల్ చేస్తావా? చెప్పు. మనం యాక్టింగ్ చేయాలంటే యాక్టింగ్లో చిన్న రోల్ అంటూ పెద్ద రోల్ అంటూ ఏది లేదు. క్యారెక్టర్ బలంగా ఉంటే చాలు, ఏ పాత్ర చేయడానికైనా నేను సిద్ధమే. అది కిస్సింగ్ సీన్ అయినా, రేప్ సీన్ అయినా, ఫైట్ సీన్ అయినా. యాక్టింగ్ కోసం నేను కొట్టించుకోవడానికైనా రెడీ, కొట్టడానికైనా రెడీ. దీనివల్ల మన పర్సనల్ లైఫ్ ఎఫెక్ట్ కాకూడదనే చూసుకోవాలి. రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. ఆ క్లారిటీ నాకు ఉంది ప్రిన్సిపల్. ఓకే, ఇప్పుడు నా టర్న్ అనమాట. మీరు యాక్టింగ్ డెవలప్ చేయడానికి ప్రతిరోజు ఏం చేస్తుంటారు? ఏముందిరా బాయ్, అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తాము, రోజుకు ఒక డైలాగ్ కూడా ప్రాక్టీస్ చేస్తాము, రోజు బాడీ కూడా మెయింటైన్ చేస్తాం అనమాట. ఇదేరా షార్ట్ ఫిల్మ్స్ ఏమన్నా వస్తే పగలు రాత్రి అని చూడకుండా షూట్ ముందే ప్రాక్టీస్ చేస్తాం అనమాట. ఇదే. ఓకే ప్రిన్స్ గారు, ఫ్యూచర్లో మీరు అంటే మనము మంచి యాక్టర్ అవ్వాలని చెప్పి అందరి తరపున కోరుకుంటున్నాము. నమస్తే. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చూశారు కదా ఇంటర్వ్యూ. నాకు నేనే చేసుకున్నాను అనమాట. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో మన యూట్యూబ్ ఛానల్లో ముఖ్యంగా ఫిలిం మేకింగ్ గురించి కానీ, ఫోటోగ్రఫీ గురించి కానీ, అలాగే షార్ట్ ఫిలిమ్స్ కూడా వస్తుంటాయి. సో మీ ఆదరణ మాకు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్.